వాళ్ళ ముఖాలు జీవితంలో రాదు, వాళ్ళ ఎక్కడ లేదు, వాళ్ళకి అసలు డిపాజిట్ వచ్చా లేదు. బీటెక్ రవి ఎవరయ్యా? మంగతాయి గాడు, బీటెక్ రవి మంగతాయి. ఆయనకి సాటి ఇట ఇంటికే ఆయన ఏళ్ళ ఇంటికే సమాధానం లేదు. బీటెక్ రవి ఏమవుతుంది? సతీష్ రెడ్డి అని ఆయనే పోటీ కొట్టలేక ఆయనే నా చేత కాదు కానీ మా వైసీపీలోకి వచ్చాడు. ఈ బీటెక్ రవి మంగతాయి ఆడుకోనికి ఈ ఎలక్షన్ లేకపోతే ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? అంతా పోతారు, అంతా తెలంగాణకు అక్కడ పోయి లేకపోతే విదేశాలకు పోయి అక్కడ ఆడుకుంటా మంగతేలు ఆడుకుంటా కోడిపందాలు ఆడుకుంటా ఉంటారు వీళ్ళంతా. గుర్ర పందాలు వీళ్ళకు అసలు మా జగనన్న అన్నికి హక్కువే లేదు. వీళ్ళు పోటే కాదు, వీళ్ళ గురించి ఎంత చెప్పు తక్కువ ఇప్పుడు అంతా షర్మిల అన్నారు, ఒక్కరోజు అనుకున్నారు. ఇప్పుడు ఆమె గురించి ఎక్కడ అనుకునేదే లేదు. వైఎస్ఆర్ బిడ్డే కాదనిలే, కానీ కాంగ్రెస్ పార్టీ చంపింది రాజశేఖర రెడ్డిని. ఆ పార్టీలో పోయి నువ్వు సిగ్గులేక చేస్తున్నావమ్మా. ఎందుకు చేస్తున్నావమ్మా నువ్వు? ప్యాకేజీ కోసం ఏమంటే మా జగనన్న కోసం మేము ఆమెను విమర్శించి దండికి అవుతాయి. ఎందుకంటే మా జగనన్న మీద ప్రేమతో ఆమె చెల్లెలు కాబట్టి మేము విమర్శించలేదు. ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అది మేలు. జగనన్న ఇన్ని పథకాలు వేస్తున్నాడు, 175 ఎందుకు రావాలన్నాడు? మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రతి గుండెలో ఉన్నాడు జగనన్న. రాజశేఖర రెడ్డి జగనన్న, అవినాష్ రెడ్డి భారీ మేట గెలుస్తాడు. జగనన్న వచ్చే ఇంకా మంచి పనులు జరుగుతాయి. జమ్మలమడు కుక్కుపేట వస్తాయి, మా సుధీరెడ్డి గెలుస్తాడు. 175 సీట్లు 175 వస్తాయి. అసలు జగనన్నకు చెప్పిన రోజులు పురుగులు పడిపోతారు. అవినాష్ రెడ్డికి చెప్తే పురుగులు పడిపోతారు. రాష్ట్రంలో ఇన్ని పథకాలు వేసి ఏ ముఖ్యమంత్రి లేడు. ఇన్ని జనాలు వస్తున్నారు, ఆయనకు అంత జనాలు వస్తా ఓరవలేక రాళ్ళు వేయిస్తున్నారు, కొట్టమంటున్నారు. సిగ్గు లేదు, రోసం లేదు వాళ్ళకు. వాళ్ళ పని అయిపోయింది. 175 వస్తుంది, వాళ్ళ పార్టీ ఉండదు. జగన్ వస్తాడు, అసలు దాంతో డౌటే లేదు. ఇప్పుడు పులివెందులు పిలుచకుండా ఇన్ని జనాలు ఎందుకు వచ్చినారు? హత్యా రాజకీయాలు చేసింది ఎవరు? దచ్చగిరి సంపినా అనేటోడిని బయటకు తెచ్చి పెట్టినారు. సంపినా అని వాడు ఒప్పుకుంటారు కదయా. అవినాష్ రెడ్డికి ప్రూఫ్ లేదు. అప్పుడు ప్రభుత్వం ఎవరు తినేది? తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు వేయచ్చు కదా అవినాష్ రెడ్డి బయట లోపల వేలే కదా, చేయలే కదా. ఆయనకు ఎలాంటి సంబంధమే లేదు. చంపినోడు నేను చంపినాయి అని వాడు మీడియా ముందు చెప్తున్నాడు, వాడిని బయటకు తెచ్చి తిప్పుతున్నారు. వీళ్ళ రాజకీయాలు ఇట్లాంటి. ఆమె ఏందో తెలంగాణ పుట్టినా, తెలంగాణ చేసినా, నేను అక్కడ బతికినా, నా బిడ్డను అక్కడ అది అక్కడ ప్యాకేజ్ పడింది, అక్కడ మూసిపెట్టింది పార్టీ, ఇక్కడ ముడిచిపెట్టింది. చిరంజీవికి ఏంది? వాడు పవన్ కళ్యాణ్ ఇట్లా ఊగుతాడు. వాడు ఏంది? వాడి కథ ఏంది? వాడు ఓడిపోతాడు, చంద్రబాబు ఓడిపోతాడు, పప్పుగాడు ఓడిపోతాడు. ఇది ఇంత డౌటే లేదు. ఏమి లేదు, వాళ్ళు నటన చేస్తున్నారు. వాళ్ళకు పైన నటన చేయిస్తున్నారు. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ నటన చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇడిదీసిందయ్యా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదుగా, అయిపోయింది, కోల్పోయింది. ఏమి రాదు. కాంగ్రెస్ ఇడిదీసింది. కాంగ్రెస్ ఎట్టి పెడతాది? ఆమె చేత ఏమైంది? అది ఆమె డబ్బుల కోసం, సూట్ కేసుల కోసం. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. ఎందుకు మాట్లాడతామంటే మా జగన్న చెల్లెలు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆమె మా జగనన్న చెల్లెలు కాదు, జగనన్న మీదే విమర్శలు చేస్తుంది కదా. చేస్తుంది బాగా ప్యాకేజీ కోసము. వాళ్ళు మాట్లాడిస్తున్నారు, నటన చేయించారు. నటన చేసినప్పుడు చేసేవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. అది ఏంటంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలా. సూట్ కేసులు పని ఆయన వాళ్ళకి వెళ్ళి మాట్లాడేట. కాంగ్రెస్ నాశనం వేసింది కాంగ్రెస్. ఇంకా ఏడ కాంగ్రెస్ వస్తుంది? రాజశేఖర రెడ్డి నమ్ముకొని జగన్ నమ్ముకుంటే ఆయన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యిండు. ఈరోజు ఈ నామినేషన్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో జగన్ ఎక్స్ప్రెస్ అనే రైళ్లు పరిగెత్తబోతున్నాయి. మీరు వైనాట్ పులివెందులు అంటున్నారు, మేము వైనాట్ 175 అంటున్నాం. ఇంకొక విషయం, వైనాట్ కుప్పం అని స్టార్ట్ చేసిందే మేము. ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ, ట్రెండ్ సెట్ చేయాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ. మరి యువత అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారని చెప్తున్నారు. సినిమా వరకు యూత్ అయితే ఉన్నమాట వాస్తవమే, కానీ అది సినిమా వరకే పరిమితం. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఎవరు మంచి చేస్తారు, ఎవరు సంక్షేమంలో ముందుంటారు, ఎవరు అభివృద్ధిలో ముందుంటారు, యువతకు ఎవరు మేలు చేస్తారు అనేటువంటిదే చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్కు క్రేజ్ అనేటువంటిది, అతను ఒక సినిమా స్టార్ కాబట్టి, ఒక సినీ ప్రముఖుడు కాబట్టి చూస్తారే తప్ప రాజకీయ కోణంలో చూస్తే అతనికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ జీరో. అవినాష్ రెడ్డి గారి మీద అదే చెప్తున్నాం, దుష్ట శక్తులు ఎన్నైనా ఉన్నాయి, కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పై చెయ్యి. అవినాష్ రెడ్డి గారిని మేము జగన్ గారిని ఒక రాముడిలాగా చూస్తే, అవినాష్ రెడ్డి గారిని లక్ష్మణ్ లాగా చూస్తాం. ఈరోజు
మాకు అందుబాటులో జగనన్న అక్కడ చూసుకుంటుంటే రాష్ట్రంలో ఈరోజు మాకు జిల్లాలో ముఖ్యంగా కడప పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈరోజు మాకు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా అందరినీ చూసుకుంటున్నారు. అన్నా మాకు కష్టం వచ్చిందని నువ్వు వెళ్తే చాలు నేనున్నానంటూ ధైర్యం చెప్పి భరోసా చెప్పి ఆ పని అయిపోయినంత వరకు ఆయన దగ్గరుండి ఆయన ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పోతున్నాడు. అది షర్మిలా గారు కూడా ఎంపీగా పోటీ చేస్తారు. ఒకటండి ఈరోజు చెప్తున్నా ఒకటి ఈరోజు చెప్తున్నా రాసి పెట్టుకోండి. షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. ఆ రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకునేది ఏ పార్టీ అండి? అందరికీ తెలుసు. చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. అదే ప్రభుత్వంని ఆ రోజు దూషించిన షర్మిలా గారు ఈరోజు మళ్ళీ అదే పార్టీలోకి చేరారు. అందులో ఏమన్నా ఉందంటారా? లేదు. కాబట్టి షర్మిలా గారు అంటే మాకు రాజన్న బిడ్డగా చాలా అపూర్వమైనటువంటి గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, అంతకు మించినటువంటి ప్రేమ ఉంది. కానీ జగనన్నకు మించి అయితే లేదు. ఎందుకంటే జగనన్న స్థాయి వేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇక్కడ కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి షర్మిలా గారికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ఒక్క హై డ్రామా నడుస్తుందండి. మొత్తం కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు విత్ TV5 ABN ప్రతి ఒక్కటి కలుసుకొని ఒక బొమ్మల్లాగా ఒక ఆట బొమ్మల్లాగా షర్మిలా గారిని ఈరోజు ఆడుకుంటున్నారు. ఒక సునీత గారు అయితేనేమి షర్మిలా గారు అయితేనేమి ఒకటే చెప్పాడు మా అవినాష్ అన్న, ఏదర్ సునీత గారు అయితేనేమి షర్మిలా గారు అయితేనేమి వారు వివేకానంద రెడ్డి గారికి అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా వారి ధ్యేయాలకు అనుగుణంగా నడిస్తే మేము కూడా గౌరవిస్తాం. అలా కాదని వాళ్ళు ఒక స్క్రిప్ట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లేకపోతే ABN చెప్పినట్టు రాధాకృష్ణ చెప్పినట్టు ఇంకొక టీవీ చెప్పినట్టు ఎల్లో మీడియా చెప్పినట్టు వాళ్ళు ఆ విధంగా అనుసరిస్తే మేమైతే గౌరవించము. అది మరి ఇప్పుడు సునీత గారు షర్మిలా గురించి మీరు ఏదైతే మాట్లాడారో వాళ్ళు అంటున్నారు హత్య రాజకీయాలు చేసిన వాళ్ళకే జగన్ గారు ఎంపీ సీట్ ఇచ్చారని. ఎలా చూస్తారు? ఒకటండి, అవినాష్ రెడ్డి గారికి హత్య చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఇంగిత జ్ఞానం ఉండాలండి. అయ్యా మా ఎజెండా ఇది, అయ్యా మా జెండా ఇది, మేము అధికారంలోకి వస్తే ఈ మేలు చేస్తాం, ఈ సంక్షేమము ఈ అభివృద్ధి చేస్తామనేటువంటి ఆలోచనలతో ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ అలా కాకుండా అయ్యా మా నాన్నని చంపారు, మా చిన్నాన్నని చంపారని అది రుజువు కానటువంటిది, రుజువు కాదు కూడా. ఎందుకంటే ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు అంత సౌమ్యుడు అండి. అతను ఈ యొక్క హత్య చేశాడంటే మేమైతే నమ్మం. మేమే కాదు, కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఏ చిన్న పిల్లవాడు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర మీరు ఒక గంట ఉండి చూడండి. ఆయన ప్రచారంలో కానీ ఆయన ఆఫీస్లో కానీ ఒక గంట, ఈవెన్ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళైనా టీడీపీ నాయకుడైనా ఒక గంట అవినాష్ రెడ్డి గారితో ఒక గంట మీరైతే ఉన్నట్లయితే అతను మంచితనం ఏందో ఆయన గొప్పతనం ఏందో తెలుస్తుంది. అది అవినాష్ రెడ్డి గారి హత్య చేశారంటే 100% మేమైతే సహించబోము. గతంలో CBIని హెచ్చరించాం. గతంలో కర్నూలు హాస్పిటల్లో CBI ఎంటర్ అవుతుంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా మేము అందరం కలిసి అడ్డుపడ్డాం. అవినాష్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. CBI అయినా CBN అయినా చంద్రబాబు నాయుడు అయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా ఏదైనా అవినాష్ రెడ్డి గారిని టచ్ చేస్తే మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. జగన్ సారు బ్రహ్మాండంగా చేసినాడు. ప్రతి ఒక్క పేదవానికి లక్షణంగా సాయం చేసినాడు. ఏ ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వం కానీ తమ్ముడు చేసిన గ్రాసాలు లేవు. మన పులివెందుల తాలూకులో జగన్ సార్ చేసినాడు. మేము ఎప్పుడు ఎన్నవేళ ఆయన వెంట మేము ఉంటాం. ఏ ఇబ్బంది లేదు. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వసతి దీవెన వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, 45,000 పింఛన్ వచ్చింది, ఏ ఒక్కటి ఆటో డ్రైవర్లకు వచ్చింది, మత్స్యకారులకు వచ్చింది, ప్రతి ఒక్క సమీక్ష వచ్చింది. ఏమి ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వం కానీ మీరు చూడలే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి ఎక్కడన్నా రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఎక్కడన్నా ఉందా చెప్పండి? 26 జిల్లాల్లో చేసిందా? సామనుపోతు నువ్వు పెట్టకపోతే ఎవరికి పెట్టించుకోపోతే ఎట్టా పరిస్థితి చెప్పు నాయనా, నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు డబ్బు ఇకపోతే నేను ఏ దగ్గర డబ్బు తీసుకోకపోతే మనం కుటుంబం ఎట్ట పోయించుకోవాలా, మనం ఎట్ట బాగుపడాలా, మనం ఎట్ట బాగుండాలా, మన బిడ్డల చదువులేమి, మనమేమి, మన కష్టమేమి, రైతులేమి,
ఒకటి నాయన ఈ మన చంద్రబాబు నాయుడు మమ్మల్ని చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు జగన్ సార్ చెప్పిన తర్వాత చెప్తాను ఇందుకు ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తాను 14 సంవత్సరాలు ఏం చేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ విధంగా ఉండవు? ఎవరిని ఏం చేయాలని నేను ఉండవు ప్రజలు ఒకటి చెప్పు. ఒకటి ఆయన చంద్రబాబు ఉండదు పరిపాలన చేసినాడు. ఏం చేసినావు చెప్పు. నువ్వు ఏం చేసావు చెప్పు నాన్న. దేనికన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము అవన్నీ అవుతుంది. ముందు చేలో సంచలా పెరుక్కోనిలే ఇంటికి రమ్మాయి సరే బ్యాలు పెడతా అన్నాడు. ఏంది నాయన సంచలా పెరుక్కుంటే విజయపెట్టి బ్యాలు పెడతాడా? జగన్ సార్ ఇచ్చినాక తర్వాత అంటాడు ముందు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ముందు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 2000 2250 2500 2750 3000 ఎప్పుడు మేము చెప్పినాక మరి ఇచ్చా అంటాను. నువ్వు మా జగన్ సార్ చెప్పినాక ఇచ్చా అంటావు. ముందు ఇవ్వచ్చు కదా. నువ్వు ప్రభుత్వం ఉంది కదా నువ్వు ఎందుకు ఇకపోయినావు చెప్ప. 14 ముఖ్యమంత్రి ఎందుకు ఇకపోయినావు చెప్పు. చెప్పు. ఒక పింఛనీ కాదు జన్మభూమి కార్యక్రమంలో అడుక్కోవాలా పింఛనీ కావాలంటే లేనప్పుడు ఎందుకు నాయనా. ఒకటి మొన్నటి వరకు వాలంటీర్ లేనప్పుడు 5 రోజులు మామూలుగా వికలాంగులు ఎంతో అమెసపన్నారు, ఎంతో బాధపడారు. ఈ పొద్దు మళ్ళా వాలంటీర్లు ఉంటే బాగుంటుందని ఎంతో మంది వికలాంగులు కోరుకుంటున్నారు. మళ్ళీ అదే పనిగా వికలాంగులు కూడా అనవసరంగా తొలగించడం ఇది మహా కాదు పాపం, మహా దారుణం. ఇది పెట్టిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పథకం ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. వికలాంగుల గురించి ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కొట్టుకుంటా కానీ చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ఇది ఆలోచించాలి. అది రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రి చేసిన మా కూడా ఎవరు లేరు. ఊరక మాడతాండ్రు కళ్ళదు మాటలు అయిన వస్తుంది. ఈసారి ఎంపీగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు. చేసుకోనిలే ఏమన్నా వేస్తామో వాళ్ళు చేసుకోవాలి. మేమైతే జగన్ అవినాష్ రెడ్డి వేస్తాం ఓట్లు. ఓట్లేస్తాం అవినాష్ రెడ్డి ఓట్లేస్తాం. వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిలా గారు కూడా ఎందుకు షర్మిలా గారు కూడా వైఎస్ఆర్ పెట్టే కదా ఎందుకు ఛాన్స్ ఎట్టుంటది ఎట్లుంటది చెప్పు. సభలో కూడా అదే చెప్తున్నారు కదా నేను వైఎస్ఆర్ పెట్టే చెప్పుకోనిలే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి నేను అడుగుతానా అని చంద్రబాబు కిట్టే చెప్తాంది. దాని గురించి ఏది లేదు. వైఎస్ఆర్ బిడ్డ కావచ్చు ఆడబిడ్డ ఆయమైతే ఆడబిడ్డే కాదనిలే. ఆయన జగన్మోహన్ రెడ్డి చెల్లెలే కాదనిలే మేమోలే. కానీ మేమైతే జగన్మోహన్ రెడ్డి మంత్రమే ఖచ్చితంగా ఆయన పథకాలు ఇంత మటుకు ముఖ్యమంత్రి చేయలేయా. పులివెందులో టీడీపీ జెండా ఉత్తది డిపాజిట్ రాదు. పోయిన సంవత్సరం 2019లో 82,000 వచ్చాయి మెజార్టీ. ఈసారి 1,00,000 అవతలు వస్తాయి, 1,00,000 పైన వస్తాయి మెజార్టీ జగన్ రెడ్డికి. అట్లా ప్రజల్లో అట్లుంది. ఆయన అంటే ఆ ఉత్సాహం, ఆ కథ చేసిన అభివృద్ధి పనుల వలన బ్రహ్మాండంగా చేశాడు. మన ఒక పులివెందులే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా బాగా చేసినాడు. మా ఎంపీ అవినాష్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండాలి. బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని దండిగా చేశాడు. ఒకటేనేముంది, ఒకటేనే చెప్పాల్సిన పర్లేదు. దండిగా చేశాడు ఆయన. ఈసారి ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారు. ముగ్గురులో స్టేట్లో టాప్ మెజార్టీ అయ్యిందే వైఎస్ అవినాష్ రెడ్డిదే. ఎందుకని మరి వైఎస్ఆర్ అట్లా చేసినాడు బా ఆయన. ఫ్యామిలీ నుంచి షర్మిలా గారు వాళ్ళని నమ్ముకునే వాళ్ళు చెడిపోయిన వాళ్ళే లేరు ఏంపా, దేశంలోనే లేరు. మన ఇండియా వైడ్ వాళ్ళు నమ్ముకుంటే ఆడికైనా చేస్తారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తారు. నమ్మరు ఆమె నమ్మరు. ఎందుకు నమ్మరు ఏమో ఆడ పార్టీ పెట్టింది, పార్టీ ఎత్తేసి జెండా పీకేసి మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చింది కాబట్టి నమ్మరు. ఆడనే ఉండింటే ఆమె నమ్ముదురు. మరి ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ బిడ్డని లేదు జరగదు. ఎందుకని అంత ఆయన నమ్మకం కోల్పోయింది ప్రజల్లో. నమ్మకం అనేది ఉండాలి కదా. నమ్మకం లేని ఏమీ జరగదు. నమ్మకం అనేది ఉంటే ప్రజల్లో
జరుగుతుంది. ఆయన మీద నమ్మకం లేదు ప్రజలకు. ప్రత్యేక హోదా వచ్చిందని కూడా అంటుంది. ఉత్తది రాదు, కాంగ్రెసే రాదు, ఒక్క సీటు కూడా రాదు అని మా నమ్మకం. లేదు, మనకు అన్యాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసినారు? అన్యాయంగా చీల్చేసినారు, మన విభజించేసినారు. మనకు ఉద్యోగాలు లే, మన పిల్లలకు అన్ని దానికి రాజధాని లే, కష్టపడి దొబ్బేసినారు మనకు పో ఇంట్లో నుంచి అని. మనం ఇంట్లో అన్ని చక్క పెట్టుకున్నాక మన వాళ్ళు దొబ్బేసినారు గడ్డకు. ఇప్పుడు ఆ పార్టీలోనే పోటీ చేస్తున్నాను, నాకు ఛాన్స్ వేరు నమ్మరు ప్రజలు, నమ్మరయ్యా ప్రజలు అయితే నమ్మరు. రాజకీయాలు చేయాల్సిన అవసరం వయసు వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఆ ఊరికి అంతే ప్రాపగండా లేపినారు, అంతే సరిపోని వాళ్ళు. వాళ్ళు అంటారు మామూలే, అది వాళ్ళకి సరిపోయినప్పుడు మామూలే, ఎవరైనా విమర్శించడం మామూలే. నీకేం లే, అంత జగనేడ. మేము 2000 మంది వచ్చాము రూపాయి నుంచి. నడిచే వాళ్ళు వచ్చారు, నడిచి వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఆయన పెట్టిన పథకాలు, ఆయన ఒకడే నిలబడినా కూడా సిద్ధం. ఎవరైనా కానీ సై అంటున్నారు. వాళ్ళు కుంపటితో వస్తున్నా, వాళ్ళు ముగ్గురు వ్యక్తులు వస్తున్నా కూడా ఈయన ఒకడే సిద్ధం అంటున్నాడు. ఎవరైనా కానీ నేను న్యాయం జరిగింటేనే నాకు ఎవరైనా కానీ ఓటు వేయండి అనే అధికారంతో అడుగుతున్నాడు. నిలబడి ఎందుకు అడగలేకపోతున్నా? మీరు నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నాడు? అడగలేకున్నాడు. జగన్ ఏం చెప్తాను, మీ ఇంట్లో మేలు జరిగింటే నాకు ఓటు వేయండి అంటున్నాడు, లేకపోతే లేదంటున్నాడు. ఎందుకు చంద్రబాబు ఆ ధైర్యంతో ఎందుకు రాలేకపోతున్నాడు? ఒక ఈనాడు అయినా కానీ, ఒక ఆంధ్రజ్యోతి కానీ, ఏదన్నా కానీ, ప్రతి పవన్ కళ్యాణ్ కానీ ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పాను, ప్రతి మీ ఇంట్లో నా ఓటు వేయండి అని చెప్పాను. పవన్ కళ్యాణ్ మీరు అంటున్నారు ఫ్యాన్స్ అది ఇదని, ఉత్త ఫ్యాన్స్ ప్రకారమే ఉంటుందన్న, ఓటు ప్రకారం అయితే ఉండదు. అర్థమైందా? జగన్ గారి యువతకి ఏమీ చేయలేదు అసలు అంటున్నారు. ఎవరు మాకు చేశారన్న, వాళ్ళు ఎవరో చెప్తా అంటారు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు చెప్పాను? పవన్ కళ్యాణ్ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అవునా? ఇన్ని ఏడ ఫ్యాన్స్ ప్రకారం ఉందన్న, ఫ్యాన్స్ ప్రకారం ఉంది. జగన్ ఒక హీరో ఏం కాదు, జగన్ ఒక హీరో ఏం కాదు. ఓ పొటికేళ్ళగా వచ్చాడు. ఈ పొద్దునే పెద్ద చూసింటాడు. జగన్ అనే ఒక వ్యక్తి అనే ఒక ఎదుర్కోవాలి మేమేం కదా అని ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాడు. మొత్తం 4 పొత్తులు వచ్చినాడు మా జగన్ ఇంటికే కానీ ఏం బీకర్ అన్న వచ్చేది జగన్. జగన్ కడప నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తారు. ఒక నెల వచ్చి షో చేస్తామంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఎదవాలి లేరన్నా. ఎన్నాళ్ళ నుంచో మనకి ఎంపీ అవినాష్ రెడ్డి మనకి 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తాడు కాబట్టి దాని మించి ఓ నెల వచ్చి నేను ఇచ్చేస్తా, నేను కొంగు పట్టుకొని అడుగుతానా, నాకు ఓట్లు వేయండి ఎవరు పేరన్నా, అది ఓకేనా? ఎంపీని మళ్ళీ గెలిపించుకుంటా. వైఎస్ఆర్ బిడ్డ ఆడబిడ్డ కావచ్చు కానీ ఆయన కూడా మనకు ఒక రకమైన ఆమె కూడా మనకు ఆడబిడ్డనే కాదని లేదు. ఆమె కూడా మనకు అనుకూలంగా ఏదైనా కానీ చేసిన వల్ల అంటే అన్న బాగుందినా రాజారెడ్డి బిడ్డగా మేము స్పందిస్తాం, ఓకే కాదని లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఇచ్చి స్వీట్గా చదువుతుందేమో, ఆయన ఓన్గా చేయమను, చందమను, జగనన్నతో రమ్మను, గెలిపించుకుంటాం, చేస్తాం, అన్నీ చెందుతాం, ఒప్పుకోమని లేదు. నువ్వు ఇంకా జగనన్న కాదని పోతే నువ్వు ఏం చేస్తావు చెప్పు? నీకన్నా ఒక పథకం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా వచ్చింది, నన్ను గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తీసుకుంటా. అవునా? ప్రత్యేక హోదా ఎందుకున్నా? మన ప్రత్యేక హోదా ఎందుకు? ప్రత్యేక హోదా కాకుండా జగన్ సార్ మనకు మేలు చేయలేదా? అది వచ్చిన మేలు అవుతుంది అంటారా? ఇప్పుడు జగన్ సార్ మన న్యాయం చేశాడు, మేము ఈసారికి నా ఎంపీ సార్ని గెలిపించుకుంటాం. ఒక నాయకుడు అనేవాడు మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనేవాడు ఇంతవరకు లేదు. ఎన్ని సార్ పోయింది 600 ఎన్ని సార్? ఇప్పుడు ఎన్ని హామీలు చెప్పడం సులభమే కానీ దాన్ని నెరవేర్చాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే చాలా కష్టంగా ఉంది కానీ అట్లే నెరవేరుస్తున్నాడు. దయచేసి అది అర్థం చేసుకొని కోరుతున్నాం. పథకాలు ఇచ్చి మనుషుల్ని షాపర్ బదులు చేస్తున్నారు. అది సార్ వాళ్ళ పార్టీ పెద్ద ఇది ఒక దాని ఏదో అంటారు పారిశ్రామికవేత్తల పార్టీ, అది అందరికీ తెలిసిన విషయమే. మనం దాని గురించి విమర్శించాల్సిన పని లేదు. ఎన్ని చేసినా ఆయన అయితే పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు చాలా బాగా చేసినాడు సార్. అది అవినాష్ రెడ్డి చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి దగ్గరకు పోయినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర పోయినా ప్రతి పని చేసి పెడతాడు. అది సార్ అది వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల అట్లా చేస్తున్నారు కానీ దానికి మన సమాజంలో ఎవరైనా మన స్వతంత్రం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పలేదు. అది ఎవరైనా పోటీ చేయొచ్చు. కాకపోతే
వాళ్ళకు అది వ్యక్తిగత కారణాలు ప్లస్ కుటుంబ సమస్యలు. సార్ మన తెలుగు సాంప్రదాయంలో ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత అది అక్కడ ఆమె అవుతుంది, కానీ ఇక్కడ ఆమె ఇక్కడ అవుతుంది సార్. అది విషయం. అది మనమైతే ఇప్పటికి కూడా ఆమెనే మన వాళ్ళంతా గౌరవిస్తారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ముందుకు పోతున్నది ఏ విధంగా పోతున్నారంటే ఇతర పార్టీల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప వీళ్ళ సొంతగా ఏజెండా ఏదన్నా ఉంటే కనుక చేయగలుగుతారు. ప్రభుత్వంలో అభివృద్ధి లేదు కాబట్టి ఈసారి పులివెందుల్లో కూడా టీడీపీ జెండా ఎగరేస్తాం అంటున్నారు. చెప్తుంటారయ్యా, చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కానీ ప్రజలందరూ మారిపోయారు. బూటకపు హామీలు, అబద్ధపు హామీలు ఎవరు నమ్మరు. జగన్ వెంటనే ప్రజలు ఎప్పటికీ నడుచారు. జగన్మోహన్ రెడ్డి వెన్నంటే మేమంతా ఎప్పటికీ ఉంటాం. ప్రతి ఇంటికి సంక్షేమం అందించినాడయ్యా, ప్రతి ఇంటికి సంక్షేమం అందించినాడు. కులం, మతం, వర్గం రాజకీయం చేయాలా, రాజకీయాలు చూడలే. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి సంక్షేమం లభించింది. ప్రతి ఒక్క ఇంట్లో బాగుపడినారు. పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సంక్షేమం అనేది ఎట్లుంటుంది, ఎట్లా ముందుకు పోయారు, ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది 5 ఏళ్లలో సంక్షేమంగా చూసినారు. ప్రతి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఇంటి దగ్గరికి వాలంటీర్ వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి సంక్షేమం అందిస్తున్నాడు. ఈ పథకాలన్నీ ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అన్నారు కదా. చెప్తుంటారయ్యా, వాళ్ళు ఒకప్పుడు శ్రీలంక అవుతుందన్నారు సంక్షేమ పథకాల వల్ల. ఈరోజు అదే పథకాలు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈరోజు ఏమవుతుంది రాష్ట్రము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఆ రోజు చెప్పారు కదా శ్రీలంక అయితే అది పథకం రాష్ట్రం అని చెప్పారు. ఈరోజు అదే పథకాలు వాళ్ళు కూడా ఇస్తామంటారు. ఇప్పుడు కాదా శ్రీలంక. యువతకి ఏం చేశారు జగన్ గారు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కదా. వచ్చేలా నుంచి సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి, డిఎస్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువతకందరికీ అండగా ఆదర్శంగా నిలిచినాడు. వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఒక్కసారి ప్రజలందరూ చూసుకొని ఓటేస్తారు.